హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక యాంప్లిఫైర్, ఇది చాలా ఓల్డ్ యాంప్లిఫైర్, రీకండిషన్ చేయాలని ఇచ్చాడు కస్టమరు. చూడండి ఎలా ఉందో దీని కండిషను. మొత్తం రస్ట్ పట్టేసింది, డస్ట్ చాలా రోజులు పక్కన పెట్టేసినట్టున్నారు. ఇది బ్యాటరీకి యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లోకి యూజ్ చేసుకునే విధంగా ఉంది. నార్మల్ యాంప్లిఫైరు. చూడండి కిందంతా రస్ట్ పట్టేసింది. దీన్ని మనము మొత్తం పార్ట్స్ అన్నీ ఇందులోంచి రిమూవ్ చేసి నీట్గా చూడండి. బ్లూటూత్ పెనల్ కూడా చాలా ఓల్డ్ మోడల్, నాన్ బ్లూటూత్. అది మనం బ్లూటూత్ మాడ్యూల్ చేస్తాం తర్వాత చూడండి బోర్డు కూడా అంతా డస్ట్ పట్టేసింది. ఇదంతా కూడా క్లీన్ చేసి కంట్రోలర్స్ కూడా పోయాయి, అవి మాత్రం కొత్త వేసుకోవాల్సింది. టోటల్ యాంప్లిఫైర్లోంచి బోర్డ్స్ అన్ని రిమూవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, అన్నీ రిమూవ్ చేశాను. ట్రాన్స్ఫార్మర్, బోర్డు, బ్లూటూత్ మాడ్యూల్ అన్నీ డిస్మాండింగ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం అంతా ప్రాపర్గా క్లీన్ చేసి డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది మళ్ళీ మీకు చూపిస్తాను, కంప్లీట్ వైరింగ్ అయిపోయిన తర్వాత. చూడండి మొత్తం క్లీన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అంతా రెడీ అయిన తర్వాత చూద్దాం. సో ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయాక చూడండి వైరింగ్ ఇలా చేశాను నీట్గా లోపల. అలాగే ఆడియో టెస్ట్ కూడా వినిపిస్తాను చూడండి. క్లీన్ చేసిన తర్వాత ఇందులో నేను 3 కంట్రోలర్స్ మార్చాను. అలాగే వైరింగు, బ్లూటూత్ ప్యానల్ మొత్తం కొత్త వేయడం జరిగింది. అలాగే 2 4440 ఐసి కూడా చేంజ్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత బ్లూటూత్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ వాడాను. బ్లూటూత్ బ్యాక్ సైడ్ చూడండి. ఈ వైర్ వచ్చేసి 12 వోల్ట్ బ్యాటరీకి యూజ్ చేసుకోవడానికి. ఇది లెఫ్ట్ ఛానల్, ఇది రైట్ ఛానల్. చూడండి 2 స్పీకర్లకు కనెక్ట్ చేశాను నేను. 2 8-inch ఊఫర్లకు కనెక్ట్ చేశాను. చూడండి ఫ్రంట్ ఫస్ట్కి ఇప్పటికి ఎంత చేంజ్ చేస్తుందో చూడండి. పాట ప్లే చేస్తాను. చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. గజ్జలు, ట్విటర్స్, ఇది బేస్. చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. అలాగే చూడండి సౌండ్ తగ్గించాను, పెట్టాను. ఆడియో క్వాలిటీ అయితే సూపర్గా వచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.